నేను తప్పికొచ్చున్నాను. అది ఎంతో గొప్ప మాట. దేవుని సిలువలో మరణిస్తూ కూడా ఆయన తప్పికొచ్చున్నాడు. ఎందుకంటే వాక్యమే ఒక దప్పిక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే తాను తీర్చుకోవడానికి దేవుడు వస్తున్నాడు. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన సముద్రం వంటి వాక్యం చెప్పడానికి ప్రజలందరూ వచ్చేస్తారు. ప్రభు బోట్లో వచ్చేస్తున్నాడు. బోట్లో వచ్చేటప్పుడు జయజేతం వచ్చేస్తున్నారు. ఎందుకంటే దేవుని మాటలు ఆలకించడానికి ఎంత ఇష్టపడి వచ్చారు జనం. ఈడే రాజు అయితే బాగుంటుంది, జీవహారం మాత్రమే ఇష్టపడు కాబట్టి ఈడే రాజు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఇది రాజు బ్రతకాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపాలు కడిగి పరలోక దర్శనం తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఆయన వెంటనే పోటీ తిప్పేశారు. బయలుదేరి వచ్చేస్తుంది కదా. సరిగ్గా శ్వసనం దగ్గర వచ్చేటప్పుడు కదా 60 దెయ్యాలు పట్టి సేనాకేకలు పడుతున్నాయి. ఈ సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే వచ్చేటంటే అడుగుతుంది. అక్కడ నోరు మూసుకొని బయటకు పోన్నాడు దేవుడు. అక్కడ ఏదైనా పెడతాను ఈ 10 మందిలో తొలగై అందుకని దేవుడికి చెప్పినట్టుగా వినడానికి అవకాశం లేదు అక్కడ. కానీ అక్కడ జరగవలసిన కార్యం ఉన్నది. అందుకే 10 మందిలో తొలిగేశాడు సాతాను. అది ప్రభావం పడి సముద్రంలో చచ్చిపోతాయి. ఆ 10 జనం నుంచి నువ్వు బయటపడి సాతాను రాజుని ఈ ఊరి విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకు సమాధి దగ్గరికి వచ్చాడు ఆయన? ఎందుకంటే సృష్టికర్త మట్టితో బొమ్మను చేసి జీవవాయు ముద్ర దేవుడు ఆయన. ఆ జీవవాయువు దేవుడి దగ్గరికి వెళుతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా. అందువల్ల ఆ బొమ్మను చేసేటప్పుడు కూడా దేవుడి చేతుల్ని చేస్తున్నాడు బొమ్మని. ఆ బొమ్మ సమాధి చేయబడుతుంది కాబట్టి దేవుడు అక్కడ సమాధి దగ్గరికి వచ్చాడు. ప్రతి సమాధి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అది చేతితో ఆ బొమ్మను చేశాడు కాబట్టి. ఈ లోకంలో ఆ బొమ్మ ఎలా బ్రతికింది, ఆ బొమ్మ ఎలా జీవించింది? తన ఆధీనంలో జీవించిందా లేకపోతే ఎలా జీవించింది అని దేవుడు ఆ సమాధి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఎముకల్లో జీవం ఉన్నది. ఎముకల్లో జీవం ఉన్నది. రేపు మధ్య కష్టం వచ్చేస్తున్నాడు ఆయన. అప్పుడు వీళ్ళందరూ లేపబడాలి కదా. అందుకు ఆయన వస్తున్నాడు సమాధి దగ్గరికి. అక్కడి నుంచి యాకోబు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక పాపం చేసిన స్త్రీ కోసం అక్కడికి వచ్చాడు ఆయన. ఆవిడ చేతితో దాహం తీర్చుకోవడానికి వచ్చాడు. ఎందుకంటే తగ్గుతూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆయన కావలసిన భోజనం కావాలి. ఆ భోజనమే వాక్యము, వాక్యమే భోజనం. అందుకు అక్కడికి వచ్చాడు. ఆమె దగ్గర దాహం తీర్చుకోవడానికి. మనుషులకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం. మనుషులకి ఆ పాపం చేసిన స్త్రీ ఇష్టం లేదు. మేము చేతుకున్నప్పుడు నువ్వు రాకో, నువ్వు ఎప్పుడో వచ్చి చేతుకో, మేమందరి దగ్గర చేతుకోవద్దు. నువ్వు తప్పులు చేస్తున్నావు, మన తప్పులు కనబడు, అవి మూసిపడిపోతాయి. అప్పుడు తప్పులు కనబడుతున్నాయి అక్కడ. అందుకని చూడండి దేవుడు అక్కడ. దేవుడు వచ్చాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నీరు పోయి. మీ ఫిబ్రవరి చేస్తామని నాకు ఎలా పోస్తున్నావు? పర్వాలేదు పోయా బాగున్నాడు, నేను పోయినాను. నీకు ఇచ్చే నీరు దాహం తప్పిగా వేస్తాను. నిజమే కదా. ఈ లోకంలో నీరు తప్పిగా దాహం వేస్తుంది. ఇప్పుడు కొంచెం సేపు తాగే వరకు మరో నిమిషం వల్ల దాహం వేస్తుంది. కానీ దేవుడు ఇచ్చిన జీవం జరగకుండా అది దాహం వేయదు, తప్పిక వేయదు. ఊరుని నీటికి ముఖమనే ఉంటుంది. ఒక జల వాక్యమే ఒక జల బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్ళిపోతుంది. అందుకు జీవజలం నేను ఇస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడ మాట్లాడాలో తెలుసు, ఎక్కడ మనిషి సరి చేయాలో దేవుడికి తెలుసు. అక్కడ అప్పుడు సక్కర గుండెలు పెట్టుకుని వచ్చి జీవజలం ఇస్తాను కదా ప్రభా. మరి బాబా ఇస్తాను, నీ భర్త తీసుకున్నా. నాకు భర్త లేడు కదా, దేవుడికి తెలియదా? ఆమెకు భర్త ఉన్నాడా లేదో? నాకు భర్త లేదు కదా ప్రభా. అవును, నీకు 5 భర్తలు ఉండేవాళ్ళు. ఇంత వర్షవా ఇలా భర్తలు వర్షవా. మనలో కూడా ఎలాంటి పొర ఎదుగుతున్నదో, ఎంత తప్పులు ఉంటాయో సరి చేసుకోండి. మనసులో కప్పి పుచ్చుకోవడం కాదు. ఎంతమంది భర్తలున్నా, ఎంతమంది భార్యలున్నా అది మనసులో
దేవుడు ఆ పాపము చేసిన స్త్రీకి బయటకు ఎక్కేస్తాడు. అక్కడ ఆమెను మార్చడానికి వెంటనే కాళ్ళు పట్టుకొని కన్నీరు కాచి ఏడ్చింది. నేను పాపనే, మనం పాపులమే, ఒప్పుకో, నేను పాపనే, ఒప్పుకోక తప్పదు. ప్రతి మనిషి పాపే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అందుకు వచ్చినాడు కదా. 5,000 మంది 50,000 మంది జనం కానీ తరలి వచ్చేస్తున్నారు. శిష్యులు అంటున్నారు, భోజనము చేయి ప్రభా అని అడుగుతున్నాడు. మీకు తెలియని భోజనం ఒకటి నాకున్నది. ఈరోజు మీరు తెలియని భోజనమే తింటున్నారు. ఇక్కడ ఆ భోజనమే తెలియని భోజనమే. ఆకలి దప్పిక లేదు. దేవుడి భోజనం కోసమే కూర్చున్నారు ఇక్కడ, ఆ భోజనం తినడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దప్పిక సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన సువర్గా తీసుకొచ్చి నోటి దగ్గర పెడుతున్నాడు. దాహం అనేటప్పటికల్లా తుప్పు చూశాడు. అది మొత్తుగా ఉంది. అసలు అది నీరు అది మొత్తు కలిపేశారు. ఆ మొత్తులో చచ్చిపోతారు. సిలువెక్కిన వాళ్ళందరూ కూడా అది దాటి ఆ మొత్తులో బాధలో, ఆ మొత్తు ఏంటంటే అది దాగినప్పుడు అది తెలీదు, బాధ తెలీదు, ఆ మొత్తులో చచ్చిపోతారు. అందుకు దేవుడు కూడా అదే పోతే ముఖం మీద తుప్పు చూశాడు. దేవుడు, నేను లక్ష్యంలో నా బిడ్డల కోసం మరణిస్తాను. కష్టం, బాధైనా, వేదనైనా నేను మరణిస్తాను. నా బిడ్డల కోసం వాళ్ళ పరలోక రాజ్యం రావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మోకాలు మోగుతుంది, ప్రతి నోరు నామాన్ని కలుగుతుంది. యేసు ప్రభు రక్తము ద్వారా ఉత్తర దేశం నుంచి, దక్షిణ దేశం నుంచి, తూర్పు నుండి, పరమ నుండి జనాలు గుంపులుగా వచ్చేస్తున్నారు పరలోక రాజ్యం చేరడానికి. ప్రవక్తలందరూ కూడా అబ్రహాము, మోసే, ఇస్సాకు, యాకోబులందరూ పరలోకంలో ఉంటే వీళ్ళందరూ కూడా జనసమూహం వచ్చేస్తున్నారు. మారిపోయి దేవుడిలో మారిపోయి వచ్చేస్తున్నారు. కుప్పల కింద జనసమూహం వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముసిమరంది కదా, నీ దగ్గరికి ఎవరు ఉన్నారు? నా ప్రియ కుమారుడు వస్తారు. ఆయన ద్వారా ప్రతి ఒక్కరు వస్తారు. తన తండ్రికి ఒక రాజ్యంగా చేశారు. 6వ పాట రండి.